బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అపర్నాస్ హోమ్ టీవీ, మీ వన్ స్టాప్ డెస్టినేషన్, మీ ఎవ్రీడే లైఫ్ కోసం. సో ఈరోజు ఈ వీడియోలో మీకు యమ్మీ కోకోనట్ రైస్ రెసిపీ తీసుకొచ్చిన. కొబ్బరి అన్నం అంటాం కదా, సూపర్ టేస్టీ ఉంటుంది. 1 pot లంచ్ బాక్స్ రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందా లేదా నాకు చెప్పండి. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. చాలా లంచ్ అండ్ డిన్నర్ రెసిపీస్ ఉన్నాయి నా ఛానల్లో. చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇప్పుడు వెళ్ళి ఈ యమ్మీ రెసిపీ ఎట్లా చేయాలో చూసేది. బాయ్ అండి. కొబ్బరి అన్నం చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూద్దాం. మినపప్పు, మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేకపోతే మీకు క్రంచ్ వద్దనుకుంటే తీసేసుకోవచ్చు కూడా. బట్ మినపప్పు చాలా టేస్టీ ఉంటుంది. కొత్తిమీరకు, ఒక హాఫ్ ఆనియన్ తీసుకుంటున్నా, 4-5 రెమ్మల ఎల్లిపాయ, పచ్చిమిర్చి మీకు ఎంత కారం కావాలి అన్న దాన్ని బట్టి తీసుకోండి. ఒక 7-8 కరివేపాకు రెమ్మలు తీసుకుంటున్నా, మంచి టేస్ట్ ఇస్తుంది కరివేపాకు. ఎండుమిర్చి, పల్లీలు ఎక్కువనన్నా తక్కువనన్నా మీ గెస్ వర్క్తో మీరు వేసుకోండి. మీకు ఎంత పడుతుంది అనేది మీకు ఐడియా ఉంటుంది కదా, దాన్ని బట్టి వేసుకోండి. ఉప్పు టేస్ట్కి సరిపడా, జీలకర్ర, ఆవాలు, అంతే. పసుపు వేయం దీంట్లో. అన్నం వచ్చేసి నేను ఇక్కడ 2.5 cups రైస్ వండినా ఇప్పుడే. సో ఇట్లా వీడ తీసుకోండి కొంచెం. అండ్ కొబ్బరి, పచ్చి కొబ్బరి తీసుకోండి, బాగుంటుంది టేస్ట్. చాలా ఫ్రెష్ కొబ్బరితో చేస్తే చాలా టేస్టీ ఉంటుంది. ఇంత రైస్కి మీకు 2.5 cups రైస్కి దాదాపుగా 1/2 cup పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసుకుంటే ఎంత అవుతుందో అంత క్వాంటిటీ పడుతుంది. చలో హనీ కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని మీకు రైస్ ఎట్లా చేయాలో చూపిస్తాను. ఒక పెద్ద టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసిన, కొంచెం ఎక్కువనే వేసిన. చలో వేడైపోయింది. చలో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ ఉన్నాయి కదా, వేసేసుకో. 1 teaspoon ఆఫ్ జీరా, ఆయిల్ వేడైపోయింది చూడండి. అండ్ అరౌండ్ 2 teaspoons ఆవాలు. మంచిగా స్ప్లాటర్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మినపప్పు వేసుకున్నాం. కొంచెం ఫ్రై కానిద్దాం, కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం మంచిగా. అవి కొంచెం ఫ్రై అయినాక ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పీనట్స్ వేసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం మిక్స్ చేసుకొని ఒక్క ఎండుమిర్చి వేసుకున్నా, గ్రేట్ చేసి అది కూడా మంచి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. ఫ్రై చేసుకొని ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ కూడా మంచి ఫ్రై అయింది. కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేద్దాం. ఇందులో రైస్కి సరిపోయేంత ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడే, సో దట్ మనకు ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, ఉప్పు సరిపోతుంది. చలో మంచి ఫ్రై అందుతుంది. ఆనియన్స్ మంచి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మనం కరివేపాకులో పచ్చిమిర్చి వేసుకుంటాం. ఒక 1 minute ఫ్రై అయితే చాలు, ఎక్కువైనా అవసరం లేదు ఇది ఫ్రై అవ్వడానికి. ఇప్పుడు వచ్చేసి మనం ఎల్లిపాయ వేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాను అని గుర్తుపెట్టుకోండి, మీరు వేసుకోకపోతే ఇప్పుడు వేసుకోండి. ఒక్కసారి మిక్స్ చేసి కొబ్బరి వేసినాక అన్నీ కలిసి ఫ్రై అయిపోతాయి. గ్రైండ్ చేసుకున్నాం చూడండి, ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ½ cup అయితే సరిపోతుంది. 2 cups రైస్కి 2 to 3 cups రైస్కి ½ cup కొబ్బరి అయితే సరిపోతుంది.
చాలా ఎక్కువ ఆయిల్ తీసుకోండి. చాలా కోకోనట్ డామినేట్ చేస్తుంది కదా ఫ్లేవర్ని. ఒక్కసారి మిక్స్ చేసి కొంచెం మంట తక్కువ చేసుకొని ఒక 2 to 3 minutes పచ్చి వాసన పోయే వరకు ఈ కోకోనట్ని మనం ఫ్రై చేసుకోవాలి. మంట తగ్గించేసుకుందాం పూర్తిగా అండ్ మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకుందాం. 3 minutes అయిపోయింది. చూడండి మంచి ఫ్రై అయింది. ఒక్కసారి మిక్స్ చేసి మంట పూర్తిగా తగ్గించుకొని ఇప్పుడు రైస్ వేసుకున్నాం. రైస్ వేసేసుకున్న స్లోగా మిక్స్ చేసుకున్నాం మంచిగా. మొత్తం కలిసేలాగా అన్నం కొంచెం వేడి అయ్యేలాగా మిక్స్ చేసుకుంటా హీట్ మీద ఉంచండి. ఎంత టేస్టీగా ఉందో చూడండి. అంతే, ఇంత సింపుల్గా కోకోనట్ రైస్ చేసుకోవచ్చు. కొబ్బరి అన్నం, కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం చాలా టేస్టీ ఉంటుంది. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మీరు చేస్తారా లేదా అనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ వేలో ట్రై చేసి మీకు నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఇప్పుడు వచ్చేసి గార్నిష్ చేసుకుంటే పర్ఫెక్ట్ కోకోనట్ రైస్, కొబ్బరి అన్నం రెడీ మనది. సింపుల్ డిన్నర్ ఆర్ లంచ్ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సూపర్ టేస్టీ ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి నాకు చెప్పండి. ఇంతేనండి ఈ వీడియోలో. మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు బాయ్ అండి.